ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 11 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది మొదటే తయారైన నాటకము. ఈ నాటకము నుండి ఒక్క ఆత్మ కూడా తప్పించుకోలేదు. అంటే ఎవరికీ పూర్తి మోక్షం లభించజాలదు. మోక్షంలో అయితే ఉంటాము, కొంత సమయం ఉంటాము, మళ్ళీ తిరిగి పాత్రను అభినయించవలసిందే. అందుచేత బాబా అంటున్నారు, పూర్తి మోక్షము ఎవ్వరికీ లభించజాలదు. ఈరోజు మురళిలోని ప్రశ్న, శ్రేష్టాతి శ్రేష్టమైన పతిత పావనుడైన తండ్రి భోళానాథుడు ఎలా? సమాధానము, పిల్లలైన మీరు వారికి పిడికెడు అటుకులు ఇచ్చి మహళ్ళు తీసుకుంటారు. అందుకే తండ్రిని భోళానాథుడు అని అంటారు. శివబాబా మా కొడుకు అని అంటారు. అతడు ఎలాంటి పుత్రుడు అంటే ఎప్పుడు ఏమీ తీసుకోడు, సదా ఇస్తూనే ఉంటాడు అని మీరు చెప్తారు. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలమును పొందుతారు అని భక్తి మార్గంలో చెప్తారు. కానీ భక్తిలో అయితే ఫలము అల్పకాలానికి లభిస్తుంది. జ్ఞానంలో వివేకయుక్తంగా చేస్తారు కనుక సదాకాలానికి ఫలం లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలతో ఆత్మిక తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, లేక ఆత్మిక తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని కూడా అంటారు. అనంతమైన తండ్రి వద్దకు రాజయోగాన్ని నేర్చుకునేందుకు మీరు వచ్చారు కనుక బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. ఇది ఆత్మల కొరకు పరమాత్మ ఇస్తున్నటువంటి జ్ఞానము. శాలిగ్రామాల కొరకు భగవాను వాచ. ఆత్మలే వినవలసి వస్తుంది కనుక ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు. ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తారు. ఆత్మాభిమానులకు మరియు దేహాభిమానులకు కల వ్యత్యాసమును మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మయే శరీరం ద్వారా పాత్రను అభినయం చేస్తుంది అని తండ్రి అర్థం చేయించారు. చదివేది ఆత్మ కానీ శరీరం అయితే కాదు. కానీ దేహాభిమానంలో ఉన్న కారణముగా ఫలానా వారు చదివిస్తున్నారు అని భావిస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివించేవారు నిరాకారులు. వారి పేరు శివ. శివబాబాకు తమ శరీరం ఉండదు. మిగిలిన వారంతా నా శరీరము అని అంటారు. ఇది ఎవరన్నారు? ఆత్మయే ఇది నా శరీరము అని చెప్తుంది. మిగిలినవన్నీ శారీరక విద్యలు. అందులో అయితే అనేక రకాలైనటువంటి సబ్జెక్టులు ఉంటాయి. బిఏ మొదలైన పేర్లు చాలా ఉన్నాయి కదా. ఇందులో అయితే ఒకే ఒక్క పేరు ఉంది. అలాగే ఈ చదువును కూడా ఒక్కరే చదివిస్తారు. అంటే ఒక్క తండ్రియే వచ్చి చదివిస్తారు కనుక ఆ తండ్రినే స్మృతి చేయాల్సి ఉంటుంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వారి పేరేమిటి? వారి పేరు శివ. నామరూపాలకు భిన్నమైన వారు కాదు. మనుషుల పేరు శరీరమునకు ఉంటుంది. ఈ శరీరం ఫలానా వారిది అంటారు. కానీ శివబాబా పేరు అలాంటిది కాదు. మనుషుల పేరు శరీరానికి ఉంటుంది. నిరాకార తండ్రి ఒక్కరే. వారి పేరు శివ. చదివించేందుకు వచ్చినప్పుడు కూడా వారి పేరు శివుడే. కానీ ఎవరి శరీరంలో అయితే ప్రవేశం చేశారో ఈ శరీరం వారిది కాదు. భగవంతుడు ఒక్కరే. 10-12 మంది అయితే ఉండరు. వారు ఒక్కరే. మనుషులు వారిని 24 అవతారాలుగా చెప్తారు. బాబా అంటున్నారు, నన్ను చాలా భ్రమింపచేశారు. పరమాత్మ రాళ్ళు రప్పలు మొదలైన అన్నిటిలోనూ ఉన్నాడు అని అనేశారు. స్వయం భక్తి మార్గంలో ఎలా తిరుగుతూ ఉంటారో అలా నన్ను కూడా తిప్పారు. డ్రామానుసారముగా వారు మాట్లాడే విధానం ఎంత శీతలముగా ఉంది. నాకు అందరూ ఎంత అపకారం చేశారో, నన్ను ఎంతగా గ్లాని చేశారో
అని తండ్రి ఇప్పుడు అర్థం చేస్తున్నారు. మేము నిష్కామ సేవ చేస్తాము అని మనుషులు అంటారు. నేను తప్ప వేరెవ్వరూ నిష్కామ సేవ చెయ్యలేరు అని తండ్రి అంటారు. ఎవరు చేస్తారో వారికి తప్పకుండా ఫలం లభిస్తుంది. ఇప్పుడు మీకు ఫలం లభిస్తూ ఉంది. భక్తికి ఫలము భగవంతుడిస్తాడు అనే గాయనం ఉంది. ఎందుకంటే భగవంతుడు జ్ఞానసాగరుడు. భక్తిలో అర్ధకల్పం మీరు కర్మకాండ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జ్ఞానం చదువు ఒక్కసారి మాత్రమే తండ్రి ద్వారా ఈ చదువు లభిస్తుంది. తండ్రి పురుషోత్తమ సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసి వెళ్తారు. ఇది జ్ఞానము, అది భక్తి. అర్ధకల్పం మీరు భక్తి చేశారు. ఇప్పుడు ఎవరైతే భక్తి చెయ్యరో వారికి ఇక్కడికి వచ్చిన తరువాత భక్తి చెయ్యలేదు కనుకనే ఫలానా వారు మరణించారు, అనారోగ్యం పాలయ్యారు అన్న సందేహము అంటే భ్రమ కలుగుతూ ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి ఇలాంటి సంకల్పాలు నడవవచ్చు. కానీ బాబా అంటున్నారు అలా ఎప్పుడూ జరగదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేసి అందరికీ సద్గతినివ్వండి అని నన్ను పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తి ద్వారా అర్ధకల్పం రాత్రి ఉంటుంది, జ్ఞానము ద్వారా అర్ధకల్పం పగలు ఉంటుంది. రామరాజ్యము మరియు రావణ రాజ్యము రెండూ అనంతమైనవే. రెండింటి సమయము సమానమే. ఈ సమయంలో భోగులైన కారణముగా ప్రపంచ జనాభా ఎక్కువగా వృద్ధి అవుతూ ఉంది. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఎక్కువ వృద్ధి జరగరాదు అని ఎన్నో ఏర్పాట్లు రచిస్తారు. ఇంత పెద్ద ప్రపంచాన్ని తగ్గించడం ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి వచ్చిందే తగ్గించేందుకు కదా. బాబా మీరు వచ్చి అధర్మాన్ని వినాశనం చెయ్యండి అనగా సృష్టిని తగ్గించండి అని పిలుస్తారు. తండ్రి ఎంతగా తగ్గిస్తారో ప్రపంచం వారికి తెలియదు. కొద్దిమంది మనుషులు మాత్రమే మిగిలిపోతారు. మిగిలిన ఆత్మలన్నీ తమ ఇంటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ నెంబర్ వారీగా పాత్ర చేసేందుకు వస్తాయి. నాటకంలో పాత్ర ఎంత ఆలస్యముగా ఉంటుందో వారు ఇంటి నుండి కూడా అంత ఆలస్యముగా వస్తారు. తమ కర్తవ్యాలు మొదలైనవి పూర్తి చేసుకుని తరువాత వస్తారు. నాటకంలో పాత్ర చేసేవారు కూడా తమ కర్తవ్యాలను చేస్తారు. మళ్ళీ సమయానుసారంగా పాత్ర చేసేందుకు నాటకంలోకి వస్తారు. మీరు కూడా అలాగే. ఎవరి పాత్ర చివర్లో ఉంటుందో వారు చివర్లోనే వస్తారు. ఎవరు మొట్టమొదటి ప్రారంభపు పాత్రధారులుగా ఉంటారో వారు సత్యయుగం ఆదిలో వస్తారు. చివర్లో వచ్చేవారు ఇంకా ఇప్పుడు కూడా వస్తున్నారు. కొమ్మలు రెమ్మలు చివరి వరకు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో పిల్లలైన మీకు జ్ఞాన విషయాలు అర్థం చేయించబడతాయి. ఉదయం మీరు స్మృతిలో కూర్చుంటారు. అది డ్రిల్లు అంటే వ్యాయామము. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. యోగము అనే మాటను వదిలేయండి. ఇందులో తికమక పడతారు. నాకు యోగం కుదరడం లేదు అని అంటారు. అరే మీరు తండ్రిని స్మృతి చెయ్యలేరా? ఇదేమైనా బాగుందా? స్మృతి చెయ్యకపోతే పావనముగా ఎలా అవుతారు అని తండ్రి అడుగుతున్నారు. తండ్రి పతిత పావనులు కదా. ఆ తండ్రి వచ్చి డ్రామా ఆది మధ్యాంతల రహస్యమును అర్థం చేయిస్తున్నారు. ఇది వెరైటీ ధర్మాల మరియు వెరైటీ మనుష్యుల వృక్షము. పూర్తి సృష్టిలో ఉన్న మనుష్యులందరూ పాత్రధారులే. ఎంతమంది మనుషులు ఉన్నారు? ఒక్క సంవత్సరంలో ఎన్ని కోట్ల మంది జన్మించారని లెక్క తీస్తారు. బాబా అడుగుతున్నారు, మరి అంత స్థలం ఎక్కడుంది? అందుకే తండ్రి అంటున్నారు, నేను జనాభాను పరిమితం చేసేందుకే వస్తాను. ఇప్పుడు ఆత్మలందరూ పైనుండి వచ్చేసారు. మన ఇల్లు అంటే పరంధామం ఖాళీ అయిపోతుంది.
మిగిలిన వారు కూడా వచ్చేస్తారు. వృక్షము ఎప్పుడూ ఎండిపోదు, కొనసాగుతూనే ఉంటుంది. చివర్లో ఎప్పుడైతే అక్కడ ఎవ్వరూ ఉండరో అప్పుడు అందరూ వాపస్ అక్కడికి వెళ్తారు. కొత్త ప్రపంచంలో ఎంత కొద్ది మంది ఉండేవారు, ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువ మంది అయిపోయారో. శరీరములైతే అందరివి మారిపోతూ ఉంటాయి. కల్పకల్పము ఎవరు జన్మ తీసుకున్నారో మళ్ళీ వారే జన్మ తీసుకుంటారు. ఈ వరల్డ్ డ్రామా ఎలా నడుస్తుందో తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలు కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగానే అర్థం చేసుకుంటారు. ఈ అనంతమైన నాటకం చూడండి ఎంత పెద్దది. అర్థం చేసుకోవాల్సిన విషయాలైతే చాలానే ఉన్నాయి. అనంతమైన తండ్రి జ్ఞానసాగరులు, మిగిలిన వారంతా పరిమిత జ్ఞానం కలవారు. వేదశాస్త్రాలు మొదలైనవి కొన్నిటిని తయారు చేస్తారు. అవి ఎక్కువగా ఏమీ తయారు కావు. కానీ మీరు ప్రారంభం నుండి వ్రాస్తూ వచ్చినట్లయితే ఎంత పొడవైన పెద్ద గీతగా తయారవుతుంది. అన్నీ ముద్రింపబడుతూ ఉన్నట్లయితే అది ఇంటికన్నా పెద్ద గీతగా తయారవుతుంది. అందుకే చెప్తారు, సాగరాన్ని సిరాగా చేసుకున్నా వ్రాయలేరు అని చాలా గొప్పగా మహిమ చేస్తారు. మరలా మరొక వైపు చెప్తూ ఉంటారు, పిచ్చుకలు సాగరాన్ని మింగేశాయి అని అంటారు. బాబా అంటున్నారు, ఆ పిచ్చుకలు ఎవరు? మీరే కదా. పూర్తి జ్ఞాన సాగరాన్ని మీరు మింగేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మీకు జ్ఞానం లభించింది. జ్ఞానము ద్వారా మీరు సర్వము తెలుసుకున్నారు. కల్పకల్పము మీరిక్కడ చదువును చదువుతారు. అందులో కొద్దిగా కూడా హెచ్చు తక్కువలు కాకూడదు. ఎవరెంత పురుషార్థం చేస్తారో వారికంత ప్రాలబ్ధం తయారవుతుంది. మేము ఎంత పురుషార్థం చేసి ఎంత పదవిని పొందేందుకు యోగ్యులుగా అవుతాము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. స్కూల్లో కూడా నెంబర్ వారీగా పరీక్ష పాస్ అవుతారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఇరువురు తయారవుతారు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారు చంద్రవంశీయులుగా అవుతారు. రామునికి బాణాలు ఎందుకు చూపించారో ఎవ్వరికీ తెలియదు. మారణ హోమం జరిగే చరిత్రను తయారు చేసేసారు. ఈ సమయంలో అంతా మారణ హోమమే ఉంది. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలం లభిస్తుంది అని మీకు తెలుసు. ఎవరైనా హాస్పిటల్ కట్టించారు అనుకోండి, మరుసటి జన్మలో వారికి దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎవరైనా ధర్మశాలలు, పాఠశాలలు కట్టించారు అనుకోండి, వారికి అర్ధకల్పంలో సుఖం లభిస్తుంది. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు. 3 లౌకిక పిల్లలు, 1 శివబాబా అని అంటారు. ఎందుకంటే వారు వారసత్వం ఇస్తారు, తీసుకుంటారు కూడా. లెక్క ఉంది. వారు తీసుకునేది ఏమీ లేదు, ఎందుకంటే వారు దాత. పిడికెడు అటుకులనిచ్చి మీరు వారి నుండి మహళ్ళు తీసుకుంటారు. కనుకనే వారు భోళానాథుడు, పతిత పావనులు, జ్ఞానసాగరులు. ఈ భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సారమును అర్థం చేయిస్తున్నానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. భక్తి యొక్క ఫలము జ్ఞానము. దీని యొక్క ఫలితం అర్ధకల్పం ఉంటుంది. ఇక్కడ సుఖము కాకిరెట్టతో సమానమైనది అని సన్యాసులు చెప్తారు. అందుకే కదా వారు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవికి వెళ్ళిపోతారు. మళ్ళీ నరకానికి తెచ్చే స్వర్గ సుఖం మాకు అవసరం లేదు అని, మాకు మోక్షం కావాలి అని అంటారు. కానీ ఇది అనంతమైన నాటకము అని గుర్తుంచుకోండి. ఒక్క ఆత్మ కూడా ఈ నాటకం నుండి తప్పించుకోలేదు. ఇది తయారైన నాటకము. అందుకే తయారైనదే మళ్ళీ తయారు చేయబడుతూ ఉంది అని గానం చేస్తారు. కానీ భక్తి మార్గంలో చింత చేయవలసి ఉంటుంది. ఏది గడిచిపోయిందో మళ్ళీ అది జరుగుతుంది. 84 జన్మల చక్రంలో మీరు తిరుగుతారు. ఇది ఎప్పుడు ఆగిపోదు. ఇది రచింపబడి ఉంది.
ఇందులో మీరు మీ పురుషార్థాన్ని ఎలా ఎగరగొట్టగలుగుతారు? మీరు అలా అన్నంత మాత్రాన మీరు డ్రామా నుండి తొలగిపోరు. మోక్షమును పొందడం, జ్యోతిలో లీనమవ్వడం, బ్రహ్మతత్వంలో లీనమవ్వడం ఇవన్నీ ఒక్కటే. అనేక మతాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. భగవంతుడా, మీ లీలలు మీకే తెలియాలి అని అంటారు. మీ శ్రీమతం ద్వారా సద్గతి లభిస్తుంది, అది కూడా మీకే తెలుసు. మీరు వచ్చినప్పుడు తెలుసుకునేది మేమే, పావనంగా అయ్యేది కూడా మేమే. చదువుకుంటేనే కదా సద్గతి కలుగుతుంది. ఎప్పుడు సద్గతి కలుగుతుందో అప్పుడు ఎవ్వరు కూడా నన్ను పిలవరు అని బాబా అంటున్నారు. ఈ సమయంలో అయితే అందరిపైన దుఃఖపు పర్వతాలు విరిగిపడనున్నాయి. అనవసర రక్తపాతపు ఆటను చూపిస్తారు. గోవర్ధన పర్వతాన్ని కూడా చూపిస్తారు. వేలుతో పర్వతాన్ని ఎత్తుటకు అర్థం మీకు తెలుసు. కొద్దిమంది పిల్లలైన మీరు ఈ దుఃఖపు పర్వతాన్ని తొలగిస్తారు, దుఃఖమును కూడా సహిస్తారు. వశీకరణ మంత్రమును మీరు అందరికీ ఇవ్వాలి. తులసీదాసు చందనాన్ని అరగదీశారు అని అంటారు. మీ శ్రమ ద్వారా మీకు రాజ్య తిలకం లభిస్తుంది. మీరు రాజ్యం కొరకు చదువుతున్నారు. ఏ రాజయోగం ద్వారా రాజ్యం లభిస్తుందో దానిని చదివించేవారు కేవలం ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీరు ఇంటిలో కూర్చుని ఉన్నారు. ఇది దర్బారు కాదు. ఎక్కడైతే రాజులు మహారాజులు కలుస్తారో దానిని దర్బారు అని అంటారు. ఇది పాఠశాల. ఏ బ్రాహ్మణి కూడా వికారులను తీసుకుని రాకూడదు అని అర్థం చేయించబడుతుంది మధువనానికి. ఎందుకంటే పతితులు వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కావున అపవిత్రమైనటువంటి వాతావరణంలో అపవిత్రమైనటువంటి ఆలోచనల ద్వారా కూడా వాయుమండలాన్ని పాడు చేస్తారు. కనుకనే బాబా వారికి అనుమతి ఇవ్వరు. ఎప్పుడు పవిత్రముగా అవుతారో అప్పుడు అనుమతి ఇవ్వబడుతుంది. ఇప్పుడైతే కొందరిని అనుమతించవలసి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుండి వెళ్ళి పతితులుగా అయ్యారు అంటే ధారణ జరగదు. ఇది తమను తామే శపించుకోవడం అవుతుంది. వికారము అంటే రావణుని మతము. రాముని మతం వదిలి రావణుని మతం ద్వారా వికారులుగా అయ్యి రాళ్ళుగా అవుతారు. ఇలా గరుడ పురాణంలో చాలా భయం కలిగించే రుచించే విషయాలను వ్రాచేశారు. మనుషులు మనుషులుగానే అవుతారు. జంతువులు మొదలైన వాటిగా జన్మ తీసుకోరు. చదువులో అంధవిశ్వాసం యొక్క మాటలు కూడా ఏమీ ఉండవు. ఇది మీరు చదువుకునే చదువు. విద్యార్థులు చదివి ఉత్తీర్ణులై సంపాదిస్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వశీకరణ మంత్రమును అందరికీ ఇవ్వాలి. శ్రమపడి చదువుకుని రాజ్య తిలకమును తీసుకోవాలి. ఈ దుఃఖపు పర్వతాన్ని తొలగించడంలో మీ వేలును సహయోగముగా ఇవ్వాలి. సెకండ్ పాయింట్, సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. బాబాను స్మృతి చేసే డ్రిల్లు చెయ్యాలి. అంతేకాని యోగము యోగము అని తికమక పడకూడదు. బాబాను కేవలం ప్రేమగా స్మృతి చెయ్యాలి. ఈరోజు వరదానము, సేవలో వచ్చే విఘ్నాలను ఉన్నతికి మెట్లుగా భావించి ముందుకు వెళ్ళే నిర్విఘ్న సత్యమైన సేవాధారి భవ. సారాంశము,
సేవ అనేది బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా చేసేందుకు ఒక సాధనం వంటిది. అంతేకాదు సేవలో విఘ్నాల పరీక్షలు కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. నిర్విఘ్న సేవాధారినే సత్యమైన సేవాధారి అని అంటారు. అయితే బాబా అంటున్నారు, విఘ్నాలు రావడం కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. రావాల్సిందే, వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పరీక్షలు అనుభవీగా చేస్తాయి. చదువుతూనే ఉన్నారు అనుకోండి, కేవలం పై తరగతిలోకి ఎలా వెళ్తారు? చదవాలి, పరీక్ష వ్రాయాలి, విజయం పొందాలి, అప్పుడే కదా పై తరగతిలోకి వెళ్తారు. అందుకే బాబా అంటున్నారు, జ్ఞానము వినాలి, యోగము చెయ్యాలి, ధారణ చెయ్యాలి, సేవ కూడా మీ ద్వారా జరుగుతూ ఉండాలి. కానీ వీటన్నిటిలోనూ ముఖ్యంగా సేవలో కూడా ఏదో ఒక విఘ్నం, ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది. అదే కదా పరీక్ష అంటే. దానిలో మీరు ఉత్తీర్ణులైతే, అంటే విజయం పొందినట్లయితే తప్పకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అదే పై తరగతిలోకి వెళ్ళడము. అందుకే బాబా అంటున్నారు, విఘ్నాలు లేక పరీక్షలు వచ్చాయి అంటే దానిపైన మీరు విజయం పొందితే అవి మిమ్మల్ని అనుభవీగా చేస్తాయి. అందుచేత వాటిని విఘ్నాలుగా భావించకుండా అనుభవం యొక్క ఉన్నతి జరుగుతూ ఉంది అనే భావంతో చూస్తే ఉన్నతి యొక్క మెట్లుగా మీకు అనుభవం అవుతుంది. ఎప్పుడైతే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి, నేను పైకి వెళ్ళడానికి నాకు ఈ విఘ్నము లేక ఈ పరీక్ష లేదా ఈ ఆటంకం వచ్చింది, దీనిని విజయం పొందితే నేను పై మెట్టుపైకి వెళ్తాను అనే అనుభవంతో ముందుకు వెళ్తూ ఉండండి. స్లోగన్: విఘ్న రూపులుగా అవ్వకండి, విఘ్న వినాశకులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.